సహజీవనమా, సహవాసమా, ఏది దేవుని నిర్ణయము లేక ఏది దేవుని చిత్తము అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. సహజీవనము అనగానే వివాహముతో సంబంధం లేకుండా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి దంపతుల వలె జీవించటము అనగా వారిరువురి మధ్య దాంపత్య సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండటము. ఓకే, వీలున్న వాళ్ళందరూ ఫోన్లు ఆన్ చేసి వినండి. చాలా ముఖ్యమైన పాఠం కదా. బొర్ర అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు, ఆలోచనలు చెదిరిపోవడానికి వీల్లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ మీ వీడియోలు ఆన్ చేసి వినండి. ఓకే, అవకాశం ఉన్నవాళ్ళు, డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు ఆన్ చేయకండి. నువ్వే చేయమన్నావు కదా అన్నయ్య అని చెప్పి మళ్ళీ నా మీద పెడతారు. డ్రైవ్ చేస్తున్న వాళ్ళు వీడియోలు ఆన్ చేయకుండా ఆడియోలు వినండి. పెరిగిపోతున్న విచ్చలవిడితనానికి నిదర్శనమే సహజీవనము. పరిధులు దాటిన మానవ సంబంధాలకు నిదర్శనమే సహజీవనము. దేవుడు ఏది వద్దంటున్నాడో దాన్ని చేసి చూపించేదే సహజీవనము. దేవుని ఆలోచనల్లోని పవిత్రతను, యథార్థతను, ఉద్దేశమును గ్రహించకుండా మనుషులు తమకిష్టం వచ్చినట్టుగా తిరగడానికి నిదర్శనమే సహజీవనము. పెళ్ళి అనే ఒక పవిత్ర కార్యమును, పవిత్ర వ్యవస్థను అపహాస్యం పాలు చేస్తున్న ఒక అసహ్యమైనటువంటి ప్రక్రియే ఈ సహజీవనము. ఎందుకంటే దేవుడు స్త్రీ పురుషుల పట్ల ఒక స్పష్టమైన, ఖచ్చితమైన విలువలతో కూడిన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అన్నది మనం అందరూ నేర్చుకుంటున్నాం. నిన్న మొన్నట్లో మీరు విన్నారు. మానవ సంబంధాలు ఎలా పడితే అలా ఉండకూడదు అన్నది దేవుని నిర్ణయము. అందుకే ఆయన దేవుడు మానవ సంబంధాల పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన వివాహము అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. తగిన వయసు వచ్చేటప్పటికు స్త్రీ పురుషులిద్దరూ వివాహ జీవితంలో జతపరచబడాలి. జతపరచబడటం వారి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా, వారికి నచ్చిన వారితో కాకుండా, ఓకే, పెద్దల అంగీకారం చొప్పున, దేవుని అంగీకారంతో, దేవుని ఆశీర్వాదంతో, అనగా సంఘము నుండి ఏకము కావాలి. ఇంకా క్రైస్తవ వ్యవస్థలోనికి కనుక మనం వచ్చి ఆలోచించినట్లయితే సంఘము ద్వారా జతపరచబడాలి, దైవజనుల ద్వారా జతపరచబడాలి, తల్లిదండ్రుల ద్వారా జతపరచబడాలి. ఇటువంటి ఆలోచనలు ఈ కాలంలో పోతున్నాయండి క్రమక్రమంగా. పిల్లలు చదువుల పేరుతో బయటికి వెళ్ళి ఒకరినొకరు ఇష్టపడిపోయి పెద్దలు అంగీకరించకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. వివాహాలు చేసుకుంటున్నారు, లేకపోతే లేదు. ఇలాగ సహజీవనాల పేరుతో కలిసి జీవించటము, కొంతకాలం కలిసి కాపురం చేసిన తర్వాత వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆసక్తి చచ్చిపోవడము, ప్రేమ చచ్చిపోవడం, ఇష్టం తగ్గిపోవడం, శరీరాల పట్ల ఆకర్షణ, మోజు పోవడంతో వాళ్ళెరువురు విడిపోవడము, లేకపోతే ఘర్షణ పడటము, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఎక్కడము, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళుతున్నాం. ఇకపోతే సహజీవనాల్లో ఉద్యోగాల కొరకు పట్టణాలకు వెళ్ళి నివసించే స్త్రీ పురుషులు, ఆడ మగ పిల్లలు, వాళ్ళు ఒకే ఇంట్లో ఒకే గదిలో కలిసి దంపతుల్లాగా జీవిస్తున్నారు అన్నది కూడా మనందరికీ తెలుసు. దేవుని పిల్లారా, ఇవి దేవుని మనస్సును ఎంతమాత్రము అర్థం చేసుకోని సమాజం వ్యవహరిస్తున్నటువంటి తీరన్నమాట. ఇది జారత్వముతో సమానము, ఇది వ్యభిచారముతో సమానము. వ్యభిచారము, జారత్వం అంటే ఏమిటో మనందరికీ తెలిసిందే. జారత్వం అనగా వివాహంతో సంబంధం లేకుండా స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ప్రక్రియ, వాళ్ళు చేసేటటువంటి కార్యములు అన్నీ. వ్యభిచారం అనగా ధనాన్ని ఇచ్చి ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ, అంటే ఇంకా ముందుకు వెళితే తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి తమ దగ్గరున్న వస్తువులనిచ్చి తమకు నచ్చినట్టుగా బ్రతికేవారు అని మనం చెప్పవచ్చు. ఇలా జారత్వము, వ్యభిచారము ఇంచుమించుగా ఈ రెండు ఒకటైనప్పటికీ కూడా ఆయా సందర్భాలను బట్టి దేవుడు వీటిని వేరువేరు పదాలతో నిర్వచింపజేశాడు, బైబిల్ గ్రంథంలో ప్రస్తావింపజేశాడు. ఏది ఏవైనా శరీరములను లైంగిక కార్యములకు దుర్వినియోగపరచటమే జారత్వము లేదా వ్యభిచారము. అర్థమైంది కదండి? వెరీ గుడ్. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో దంపతులుగా ఉండాలి అని నిర్ణయించాడో అనే విషయాన్ని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా వ్యవహరించటమే జారత్వము లేదా వ్యభిచారము.
యువత దీనివైపు చాలా ఎక్కువగా ఆకర్షితులైపోతున్నారు. కారణం ఏంటంటే దీనిలో బాధరా బందీ ఏమి ఉండదండి. బిడ్డలను కనాలి అనే నియమం ఉండదు. హ్యాపీగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉండరు, భర్త అనే హోదా ఉండదు, భార్య అనే లొంగుబాటు ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి దీన్ని ఎక్కువ ఇష్టపడుతోంది యువతరం ఈ మధ్యకాలంలో. ఇకపోతే చదువులు వచ్చాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి, డబ్బు చేతిలో ఉంటుంది కాబట్టి డబ్బు పడేసి తల్లిదండ్రులు నోరు మూయిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఈ రోజుల్లో. పిల్లలు చేస్తున్న తప్పులను సమర్థించవలసిన పరిస్థితి వాళ్ళకు కూడా ఏర్పడింది. అయితే దేవుడు సమర్థించడు కదండి. తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడవలసి వస్తుందేమో, కానీ దేవుడికి మన మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి దేవుడు సమర్థించడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని. దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సంబంధము అది పవిత్రమైనదే ఉండాలి, అది నిష్కల్మషమైనదే ఉండాలి అని దేవుడు మాట్లాడడాన్ని నిన్న మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో పరిశీలించాం. మరొకసారి అక్కడ నుండి మన పరిశోధనను ప్రారంభిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. అంటే వివాహము జరగాలి. వివాహము జరగకుండా పానుపు అనే మాట రాకూడదు అంటున్నాడు. వివాహానంతరమే పానుపు. కానీ వివాహాన్ని పక్కన పెట్టారు, పానుపు దగ్గరికి వెళ్ళిపోతారంటే దూకేస్తున్నారు. జంప్, వివాహం నుండి జంప్ చేసేసారు, మధ్యలో వివాహాన్ని తీసేశారు అన్నమాట. తప్పు కదండి. దేవుడు చెబుతున్నది ఏమిటి, ఈరోజు మానవులు చేస్తున్నది ఏమిటి? దేవుని పిల్లారా, ఇది ప్రారంభమైందండి. ఇది భారతదేశంలో ప్రారంభమైంది. ఇది కరోనా లాగా చాలా వేగంగా వ్యాపిస్తూనే ఉన్నది నాటి నుండి నేటి వరకు కూడా. చివరికి పల్లెటూళ్ళలో కూడా ఈ తరహా పోకడలు అక్కడక్కడ రావడం మొదలైపోతున్నవి. పల్లెటూళ్ళలో కూడా అంటే పల్లెటూళ్ళలో కట్టుబాట్లు ఉంటాయి, పల్లెటూళ్ళలో కాస్త భయం ఉంటుంది, తెలిసిన వాళ్ళందరూ ఉంటారు, ప్రశ్నిస్తే తల దించుకోవాలి అనే కొంత సంశయం ఉంటుంది ఇటువంటి వాళ్ళలో. కానీ పల్లెటూళ్ళలో ఉన్న కొందరు ఇటువంటి పనులు చేయడంలో ఏమాత్రం భయపడక తెగిస్తున్నారు అని మనం వార్తలు చూస్తున్నాం. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. వివాహం చేసుకో, వివాహము చేసుకుని అప్పుడు నువ్వు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టు అంటున్నాడు. కాబట్టి దేవునికి ఒక మంచి ఆలోచన మనందరి మీద ఉందండి. ఈ శరీరాన్ని ఎలా పడితే అలా వాడటానికి దేవుడు ఇష్టపడడు. అర్థమైందా? దేవుడు చేసిన ప్రతి అవయవం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. బిడ్డలు పుట్టడం వెనుక దేవుని సంకల్పం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. ఈ విషయం యువతరానికి అర్థం కావాలి, వయసులో ఉన్న పిల్లలకు తెలియాలి. లేకపోతే వారి దేహము, వారి అవయవాలు దుర్వినియోగపరచబడతాయి. మరి ఎవరు చెబుతారు వాళ్లకు? యవ్వనంలోకి ప్రవేశిస్తున్నారు. యవ్వనంలోకి ప్రవేశించిన వెంటనే ఆ వయసులో ఉండేటటువంటి కోరికలు చాలా ఉధృతంగా ఉంటాయి. ఆ ఉధృతంలో వాళ్ళు తడబడే తొట్టిల్లే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి ఎవరు చెప్పగలరు? తల్లిదండ్రులే చెప్పాలి. తల్లి కూతురుకు చెప్పుకోగలగాలి, తండ్రి తన కుమారుడికి చెప్పుకోగలగాలి. వివాహం అనేది ఎంత పవిత్రమైనదో చెప్పాలి, దాంపత్య జీవితం ఎంత విలువైనదో తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పుకోగలగాలి. చెప్పుకోకపోబట్టే, బిడ్డలకు నేర్పించకపోబట్టే వాళ్ళు ఆ వయసు నుండే దారి తప్పిపోతున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గత వారం రోజులుగా పేపర్లో నలుగుతోంది, మీరందరూ చదివే ఉండుంటారు. ఎదురు బదురు ఇళ్లలో ఉన్నటువంటి 2 కుటుంబాలలో ఒక కుర్రాడు 13 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఎలా ట్రాప్ చేశాడు చూడండి. అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని అమ్మాయికి బ్లూ ఫిలిమ్స్, బూతు సినిమాలు పంపించాడు. 13 ఏళ్ల పాప వాటిని చూసి ఉద్రేకపడింది. చాలా జాగ్రత్తగా ఆ పాపను లొంగ తీసుకున్నాడు. కొన్ని నెలల నుండి ఈ వ్యవహారం రాత్రులు ఈ పాప అందరూ పడుకున్న తర్వాత అతని ఇంటికి వెళ్ళేదట. ఓకే, అయితే ఒకరోజు తండ్రి లేచేటప్పటికి పిల్ల మంచం మీద లేదు.
అరే పెళ్ళేదని వెతికేటప్పటికి బాత్రూంలో లేదు, ఇంటి బయట లేదు, ఎక్కడా లేదు. అరే ఏమైంది అని అపార్ట్మెంట్లు కదండి, అందరూ వెతకడం మొదలు పెట్టేటప్పటికి ఈ పిల్ల భయపడి టెర్రస్ మీదకి 2వ అంతస్తుకు 3వ అంతస్తుకు ఎక్కిందట. ఇక అందరూ వెతుక్కుంటూ పైకి వస్తున్నారు. నాన్నకు దొరికిపోతానేమో అనే భయంతో పిల్ల పైనుంచి దూకి చచ్చిపోయింది. పైనుండి దూకి చనిపోయింది. నేను మీకు ఏం చెప్పానండి? మీ పిల్లలు జాగ్రత్త. చదువుల పేరుతో వాళ్ళకి ఫోన్లు కొనిచ్చేస్తున్నారా? ఫోన్లలో ఇంటర్నెట్లు వేయించేస్తున్నారా? ఇంటర్నెట్ అంటే ఒక బూతు ప్రపంచం, అది తెలుసా? దాన్ని మనం దుర్వినియోగపరిస్తే అదొక బూతు ప్రపంచం. చాలా తేలికగా పాపంలోకి లాగేసే అతిపెద్ద ఊబి అది, ఉచ్చది. వెళ్ళిపోతారు దానిలోకి. వెళ్ళిపోయిందా పాప? వాడు ఆమె అవయవాలను చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. కొన్ని నెలల నుండి దొరికిపోయాడు. ఆలోచించండి, ఎందుకు అలా తయారైపోయింది ఆ అమ్మాయి? తల్లిదండ్రులు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు కన్ను వేయలేదు అమ్మాయి మీద. చదువుతుందిలే అనుకున్నారు. ఆన్లైన్ క్లాసులు, ఇంటర్నెట్లోనే అంతా జరుగుతూ ఉంటుంది. ఫోన్ అలా పెట్టుకుంటారు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఏం చూస్తుంది ఏం తెలుసు, తలుపులు వేసుకుని ఫోన్ పెట్టుకుని చూస్తుంటాడు కుర్రాళ్ళు. లేకపోతే మా అమ్మాయి చదువుకుంటుంది కదా అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ జరగకూడదు జరిగిపోతుంది ఒక పక్క నుండి. ఈ కరోనా వచ్చిన తర్వాత, ఆన్లైన్ తరగతులు వచ్చిన తర్వాత బూతు సినిమాలు చూస్తున్న పిల్లల సంఖ్య శరవేగంగా పెరిగిపోయిందటండి. బూతు సినిమాలు చూస్తున్న పిల్లల సంఖ్య పెద్దలు కాదు. ఆ పాపకు తెలియదు. బాల్య వయసు నుండే దేవుని మాటలు నేర్పించలేరు. కారణం ఏమిటి? తల్లిదండ్రులకు కూడా తెలియదు. కారణం, వాళ్ళు క్రైస్తవులు కారు. పోనీ క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి? క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు? బిడ్డలకు ఫోన్లు ఇస్తున్నారా? చిన్నపిల్లే మా పిల్ల అని కానీ అనుకుంటున్నారా? వాడు చిన్న కుర్రాడు, వాడికి అప్పుడే ఏం తెలుస్తుందండి అని కానీ అనుకుంటున్నారా? అన్నీ తెలుస్తున్నాయి చిన్నప్పటి నుండే. అందరికీ అన్నీ తెలుసు చిన్నప్పటి నుండే. మా పిల్లలకి ఏం తెలియదు, నోట్లో వేలు పెడితే కొరకరని అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు అలా అనుకోకండి. మన పిల్లలు మనల్ని మించిన ముదుర్లు. ఇది మైండ్లో ఉంచుకోండి ఎప్పుడు. మన పిల్లలు మనల్ని మించిన ముదుర్లు. మన తల్లిదండ్రుల కన్నా ముదుర్లుమా కాదా? మరి అటువంటిప్పుడు మన బిడ్డలు మనల్ని మించిన వాళ్ళు. కన్ను కప్పి ఏమార్చేస్తారు మనల్ని. రెప్పపాటులో మనం మోసపోతాం. కాబట్టి మీ బిడ్డలు జాగ్రత్త. అందుకే చెప్పాను నేను. అందుకే దేవుడు బాల్యాదశ నుండే పిల్లలకు దేవుని ఆజ్ఞలు నేర్పించమనడండి. నిజంగా ధర్మశాస్త్రం, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటేనండి, దానిని మించిన ధర్మం ప్రపంచంలోనే లేదు అసలు. అంత విలువైన గ్రంథం అది ధర్మశాస్త్రం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది. బాల్య దినముల నుండే అంటాడు, నీ కొడుకు నీ బిడ్డలు నడుస్తున్నప్పుడు, వాళ్ళు పండుకున్నప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు దేవుని ఆజ్ఞలను గురించి మాత్రమే నువ్వు మాట్లాడాలి అని తల్లిదండ్రులకు ఖచ్చితమైన ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఈరోజు దాన్ని పాటిస్తున్న వాళ్ళు ఏరి? దాన్ని అనుసరిస్తున్న వారు ఏరి చెప్పండి. వాటిని నేర్చుకోకుండానే మనం పెరిగాం, ఎన్నో దెబ్బలు తిన్నాం. చివరికి దేవుడి దయ వల్ల దేవుడి దగ్గరకు వచ్చాం. మన బిడ్డలు, లేకపోతే మీ పిల్లలు, మీ మనవలు అటువంటి దెబ్బలు తినకుండా బాల్య వయసు నుండి దేవుని భయభక్తులలో పెరగాలి. అది దేవుడు కోరుకుంటున్నది. ఒక కొత్త తరం కావాలి దేవునికి, ఒక కొత్త సమాజం కావాలి దేవునికి. దానిని నాడు ఇశ్రాయేలుతో దేవుడు ప్రారంభిద్దాం అనుకున్నాడు. అది వారి వలన కాలేదు. వారు దేవుని ఆశను అందుకోలేకపోయారు. నేడు క్రైస్తవులతో ప్రారంభం కావాలి. అది నేటి మనతో ప్రారంభం కావాలి. మన బిడ్డలతో, మన తరాలతో అది ప్రారంభం కావాలి. ఈ జ్ఞానం అర్థమైతే వివాహము, మానవ దేహము, తదనంతర కార్యక్రమాలు, వీటన్నిటినీ గురించినటువంటి
అవగాహన బాల్యదశ నుండే కనుక ఉంటే మనిషి తొట్టిల్లడు, కుర్రాడు తొట్రుపోడు, నియంత్రించుకుంటాడు, దేనినైనా సరే కంట్రోల్ చేసుకుంటాడు, ఎంతటి కోరికనైనా సరే. ఎందుకంటే దేహం ఎందుకున్నదో అర్థమవుతుంది, వివాహం ఎంత పవిత్రమైనదో అర్థమవుతుంది, ఎంత గొప్పదో అర్థమవుతుంది. పానుపు అంటే ఏమిటో, దాని మీద నిష్కల్మషం అంటే ఏమిటో నేర్చుకుంటాడు ప్రతి ఒక్కడు. అందుకే బాల్య దినముల నుండే, బాల్య దినముల యందే. అది లేదు కాబట్టేనండి ఈరోజు సహజీవనం అనేది ఒక ఫ్యాషన్, ఒక సరదా, ఒక ఆనందం, ఒక ఎంజాయ్, ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఒక హ్యాపీనెస్ విదేశాల్లో చాలా ఎక్కువ అండి ఇవన్నీ కూడా. తెలుసా మీకు? విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఇజ్రాయిల్, ఇటువంటి దేశాలన్నింటిలో కూడా ఈ సహజీవనాలు ఎక్కువ స్త్రీ పురుషుల మధ్యలో. అందరూ అలా ఉన్నారని అనట్లేదు. ఎంతో పవిత్రంగా జీవించేవాళ్ళు, దేవుని భయభక్తులు కలిగి బ్రతికేవాళ్ళు, ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సరే దానిని ఎదుర్కొంటూ ఉన్నతంగా తమ పవిత్రతను కాపాడుకునేవాళ్ళు ఎందరో ఉన్నారు. లేరు అని నేను మాట్లాడట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. అంటే మేమందరం అటువంటి వాళ్ళమా అని ఎవరు అనుకోకండి. నీతిమంతులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, కాదని అనట్లేదు. కానీ అధిక శాతం మంది ఇదిగో ఇటువంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. వద్దు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టం లేనిది. ఏమంటే శరీరాన్ని అపవిత్రపరుచుకోవడాన్ని దేవుడు చాలా అసహించుకుంటాడు. శరీరమును అపరిశుద్ధం చేసుకోవడాన్ని, అనగా ఇదిగో ఇటువంటి తప్పులతో, సహజీవనములతో, జారత్వములతో, వ్యభిచారములతో పాడు చేసుకోవడాన్ని దేవుడు అస్సలు ఇష్టపడడు. ఒక మంచి మాట మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కనిపిస్తుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని తీశారందరూ. దేవుడు దానిని, వాటిని నాశనము చేయును. ఆకలేస్తే ఆహార పదార్థము తినేసినట్టుగా, ఆకలేస్తే ఆహార పదార్థం తినేసినట్టుగా, ఆకలేస్తుంది అన్నం తినేస్తాం. రోడ్డంటే వెళుతున్నాం, కొంచెం ఆకలి అనిపించింది, ఏ శాండ్విచ్ తినేస్తాం, లేకపోతే ఏ పకోడీలో మిరపకాయ బజ్జీలు ఏదో దొరుకుతుంది, టిఫిన్స్ ఏదో తినేస్తాం మనం. కడుపు ఎందుకుందంటే తినడానికే ఉంది. భోజన పదార్థాలు ఎందుకున్నాయంటే కడుపు కోసమే ఉన్నాయి అని వెంటనే ఏమన్నాడు చూడండి. నీ దేహం ఉన్నది దేహమునకు కోరిక కలిగింది, దేహమునకు ఆశ కలిగింది. నువ్వు టక్కని జారత్వం చేసేస్తావని కాదు, ఏదో ఒక విధంగా నీ కోరికను తీర్చేసుకుంటామని కాదు. దేహం ఉన్నది ప్రభువు నిమిత్తమే అంటున్నాడు. నీ దేహము కోరికలను తీర్చుకునే నిమిత్తము మాత్రమే లేదు, నీ దేహము ప్రభువు నిమిత్తం ఉన్నది. ఇది చాలా పెద్ద మాట అండి. ఒక్కొక్కసారి ఈ మాట జ్ఞాపకం వచ్చి భయం అనిపిస్తుంటుంది అనమాట. అరే, ఈ దేహం ఏమైపోనో, ఈ శరీరం ఏమైపోనో దేవుని వాక్కులు లేకపోతే, దేవుని భయం లేకపోతే, దేవుడు ఆకర్షించకపోతే, దేవుడు తన గ్రంథాన్ని నా చేతిలో పెట్టకుండా ఉంటే నేను ఏమైపోదును అసలు అని అనిపిస్తుంటుంది. దేహాన్ని పాడు చేసుకుంటాం అంతే, చాలా తేలిగ్గా. మరి ఇదే దేహాన్ని పట్టుకెళ్ళి సహజీవనంలో స్త్రీ పురుషులు కలిపేస్తున్నారు. నువ్వు వివాహం చేసుకోకపోతే, వివాహం కాకుండా ఒక స్త్రీ దగ్గరకో పురుషుడి దగ్గరకో వెళితే ఆమె వేశ్య కావచ్చు, అది జారత్వం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎందుకంటే ఆమె నీ భార్య కాదు కదా, అతడు నీ భర్త కాదు కదా. అందుకే ఏమంటాడు కిందకు వచ్చినప్పటికీ 15వ వచనం,
మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అసలు ఇది మంచి పనేనా అంటున్నాడు. అది ఎంత మాత్రము తగదు. నువ్వు వివాహం చేసుకొనని స్త్రీతో కనుక నువ్వు కలుసుకుంటే దానితో ఏకదేహమైపోతామనే సంగతి తెలుసు కదా. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెబుతున్నాడు కదా స్త్రీ పురుషుల గురించి. అటువలే ప్రభువుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు కదా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని 15వ వచనం, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయదగునా? అంటే వివాహానికి ముందు స్త్రీ పురుషులు కలిస్తే అది జారత్వము వ్యభిచారముతో సమానము. ఆ ప్రక్రియను ఒక వేశ్యతో చేసిన, పెండ్లి కాని ఒక స్త్రీతో చేసిన, లేక నీ భార్య కాని పరాయి స్త్రీతో పరాయి పురుషుడు భార్యతో నువ్వు చేసిన, ఈ మూడింటిని కలిపి ఒక్కటే మాట అన్నాడు, అదే జారత్వము వ్యభిచారము. కాబట్టి అలా చేయవచ్చా? లేదు. అందుకే వివాహము చేసుకోవాలి. ఎందుకు దేవుడు ప్రవేశపెట్టాడు? పౌలు గారు ఏమన్నారు? నేను మనం చూసాం కదా, స్త్రీని ముట్టుకొనుట పురుషుడికి మంచిదే. అయితే జారత్వములు జరుగుతున్నాయి కనుక ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి అంటున్నాడు. స్త్రీకి భార్యాభర్తలు కావాలి. భార్యాభర్తలైతే అది జారత్వం కాదు, తెలుసుకోండి. భార్యాభర్తలైతే అది వ్యభిచారము కాదు, తెలుసుకోండి. భార్యాభర్తలు కాని వారి మధ్యలో జరిగేదే జారత్వము, వ్యభిచారము, వేశ్యాగమనములు అంటాడు. వేశ్యాగమనములు. కాబట్టి దేవుని వాక్కులు ఎంత విలువైనవి, ఈ సమాజమునకు ఎంత ప్రయోజనాన్ని చేకూర్చేవి. బైబిల్ అంటే ఏంటో అనుకుంటారండి పిచ్చోళ్ళు. బైబిల్ అంటే మత గ్రంథం అనుకుని, మత పుస్తకం అనుకుని మీరు మాకు చెప్పకండి అని బైబిల్ తగలబెట్టేస్తున్నారు. ఈ ఎందుకు ఇలా తగలబెడుతున్నారు? నేను ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ విలువను సమాజమునకు తెలియచెప్పడంలో ఇంతవరకు ఉన్న క్రైస్తవ బోధకులు విఫలమయ్యారు, ఫెయిల్యూర్ అయిపోయారు. బైబిల్ను చూపించి స్వస్థతలు, బైబిల్ను చూపించి దీవెనలు, బైబిల్ పేరుతో స్టేజ్లెక్కి డ్యాన్సులు, ఏడవడాలు, కింద పడి దొర్లడాలు, బైబిల్ను చూపించి మత మార్పిడులు అంటే డబ్బులు ఇచ్చి వారిని ఏదో మాయ చేయటం, ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పటికీ చూస్తున్న వాళ్లకు ఇదొక చిరాకు కార్యక్రమంగా, ఇదొక మోసపూరితమైన కార్యక్రమంగా అనిపించింది క్రైస్తవులు చేస్తున్నది. కానీ దేవుని పిల్లారా, బైబిల్ మహాజ్ఞాన గ్రంథము. జ్ఞానము మనలను సన్మార్గంలోకి నడిపించడానికి దేవునిచే బోధించబడినది. ఆ విలువేమిటో తెలియచెప్పాలి ప్రతి క్రైస్తవుడు ఈ లోకానికి. కొత్తగా ఒక పాస్టర్ వెలిశాడు అంటే వెంటనే స్వస్థత కార్యక్రమాలు, ఎక్కడన్నా ఒక సంఘం పెట్టారు అంటే వెంటనే దానిలో స్వస్థత కార్యక్రమాలు, సాక్ష్యాలు, ఉపవాస ప్రార్థనలు, ఇదే తొంతంగా ఒకే షెడ్యూల్ ఉంటుంది. చూడండి, ఏ సంఘాన్ని చూడండి, ఒకటే షెడ్యూల్. ఏ విధమైన డెవలప్మెంట్, అభివృద్ధి ఉండదు ఎక్కడ కూడా. ఇంకెక్కడ బైబిల్ను గుర్తిస్తుందండి? క్రైస్తవుడికే అర్థం కానప్పుడు సభ్య సమాజం బైబిల్ విలువను ఎలా తెలుసుకోగలుగుతుంది? తెలుసుకోలేదు. అందుకే మాకొద్ది బైబిల్ అంటున్నారు, అందుకే మాకొద్ది క్రైస్తవ్యం అంటున్నారు. కానీ దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సమాజంలో పెరిగిపోతున్న కుళ్ళనంతటిని కడిగేది ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమేనండి. బైబిల్లో అటువంటి మాటలు ఉన్నవి. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీ దేహం అంతటిలోనూ ఉన్నాడు అనే సంగతి నీకు తెలిస్తే, నీ దేహాన్ని బట్టికెళ్ళి వివాహం కానీ పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి దేహంతో నువ్వు కలుపుతావా? అసలు అది మంచిదేనా అని ప్రశ్నిస్తున్నాడు. నీ దేహం అంతా ప్రభువు అయి ఉంటే, నీ దేహమే ప్రభువుదైతే, ప్రభువు నీ దేహం అంతటిలోనూ ఉంటే, నీ అవయవాన్ని తీసుకెళ్ళి ఒక వేసి అవయవంతో నువ్వు కలపగలవా? అది మంచిదేనా?
ఆలోచించండి. కాబట్టి ఈరోజు సహజీవనం పేరుతో ఈ స్త్రీ పురుషులు చేస్తున్నది వ్యభిచారము, జారత్వము. తెలుసా? దీన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కఠినమైన బాధ అయినా దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థలోనే ఉండాలి ఎవరైనా సరే. వివాహము ద్వారానే దాంపత్య జీవితాన్ని ప్రారంభించాలి. అంతే తప్పించి నా దగ్గర ఉద్యోగం ఉంది కదా, నా దగ్గర చదువు ఉంది కదా, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, నాకు నచ్చిన వాడితో నేను ఉంటాను, నేను వివాహమే చేసుకోను అని భీష్మించి కూర్చోవడం అనేది మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖత్వం, అది అజ్ఞానం, అది పతనానికి కారణమవుతుంది. వ్యక్తుల నాశనమునకు అది దోహదపడుతుంది. ఫలితంగా సమాజం అంతా కుళ్ళిపోతుంది. సమాజం అంతా కుళ్ళిపోతుంది. ఎవరో ఆడపిల్ల మాకు ప్రేమించుకున్నారంట. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో మొత్తానికి ఫేస్బుక్ పరిచయం, ఆ పరిచయం, ఈ పరిచయం, ఏదో మొత్తానికి. తర్వాత కొన్ని రోజులకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఆ కుర్రాడికి చెల్లి వరుస అవుతుంది, ఆ కుర్రాడు ఈమెకు అన్న వరుస అవుతాడు. ఎప్పుడు తెలిసింది? వీళ్ళిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోయి కాపురం పెట్టేశారు ఒక చోట. కాపురం పెట్టిన తర్వాత పెద్దలు వెళ్ళి పట్టుకుని, ఒరే అసలు మీరు ఎవరో మీకు తెలుసా, మీరు ఏమవుతారో మీకు తెలుసా, మీ సంబంధం ఇదిరా అని చెప్పేటప్పటికి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందండి. సూసైడ్. అంటే పెద్దల వరకు రానివ్వట్లేదు పిల్లల విషయాలు, అసలు పెద్దలకు అవకాశం ఇవ్వట్లేదు. అసలు మా కాళ్ళ మీద మేము బ్రతికేయగలం అనుకుంటున్నారు. లేదు, మారాలి. ఈ సమాజం మారాలి, ఈ వ్యవస్థ మారాలి. ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పులు రావాలి. దేవుడు ఏం చెప్పినా తన బిడ్డల మేలు కొరకే చెబుతాడు అనే సంగతి తప్పనిసరిగా మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, సహజీవనము, వివాహము ఈ రెండు వేరువేరు వ్యవస్థలు. సహజీవనములో ప్రేమ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అది తాత్కాలికము. సహజీవనములో స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నది ప్రేమ కాదు, వాంఛ, కోరిక. అది కేవలం ఆకర్షణ మాత్రమే. కానీ వివాహ వ్యవస్థలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రేమ ఉంటుంది. సహజీవనంలో ఎల్లప్పుడూ ప్రేమ ఉండదు, ఎల్లప్పుడూ ఇష్టం ఉండదు. కొంతకాలం అయ్యేటప్పటికి ఒకరి మీద ఒకరికి చిరాకు అనిపిస్తుంది, మొహం మొత్తేస్తుంది, ఒకరంటే ఒకరికి ఇష్టం చచ్చిపోతుంది, ప్రేమ చచ్చిపోతుంది. దాంతో చాలా తేలిగ్గా విడిపోతారు, మరొకరితో మళ్ళీ కొత్త ప్రేమాణాన్ని మొదలు పెడతారు. కానీ వివాహ బంధంలో అలా కాదు. వివాహంలో ఎలా ఉండమని చెబుతున్నాడు దేవుడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించాలి. మీరును మీ భార్యలను ప్రేమించాలి. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు పురుషుడికి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్యను ప్రేమిస్తూ 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 ఉండాలి. ఎప్పటి వరకు? నీ మరణ దినము వరకు, లేక ఆమె మరణించేంత వరకు ఖచ్చితంగా ప్రేమించి తీరాలి. ఇది ఆజ్ఞ, పురుషులకు ఆజ్ఞ, ఆజ్ఞ, ఆజ్ఞ. కొంతకాలం అయిన తర్వాత పెళ్లి చేసుకుని, ఇక నీతో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు నచ్చలేదు, నీ మీద నాకు ఇష్టం చచ్చిపోయింది, నేను మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటాను అంటే కుదరదు. వివాహ వ్యవస్థలో వివాహం అనేది కట్టుబాటు అండి, కట్టుబాటు. అందుకే వివాహంలో కొన్ని వందల మందిని పిలిచి పెళ్లి చేస్తారు. వాళ్ళందరూ సాక్షులు. వారందరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకున్నావు, తెంచేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? కుదరదు. సహజీవనంలో అసలు ఈ కట్టుబాటే ఉండదు. వీళ్ళిద్దరూ చాలా సీక్రెట్గా ఎక్కడో రూమ్ తీసుకుంటారు, మూడో కంట పడకుండా. ఇద్దరికి గొడవ వస్తుంది. వీళ్ళ తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు? ఆడపిల్ల తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు? మగపిల్లాడు తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు? ఎవ్వరూ ఉండరు. ఫలితంగా వారి మీద ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు. అదే వివాహంలో అయితే ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు తగ్గిపోయే అవకాశమే ఉండదు. కారణం ఏంటో తెలుసా? మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇంట్లో మాంగారు కూర్చున్నట్టు, తండ్రి కూర్చున్నట్టుగా దేవుడు కూర్చుని ఉంటాడు వాక్య రూపంలో.
కుర్చీలో అలాగా మాంగారు కూర్చున్నాడు అనుకోండి, ఇంకా నోరేసుకుని ఏం పడిపోతుంది భర్త మీద, కాముగా ఉంటుంది అలాగా. ఇంట్లో అత్తగారు ఉందనుకోండి, అల్లుడు భార్య మీద కేకలు వేయగలడా? అమ్మ వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, నా మీద నోరేసి పడిపోద్దని కంట్రోల్ అవుతాడు. పెద్దల సమక్షం. ఎందుకు పెద్దల సమక్షం? ఇప్పుడు దేవుని సమక్షం. దేవుడే వాక్యమై నీ ఇంట్లో నివసిస్తున్నాడు. నీ తల్లిదండ్రుల మాటను పెద్దగా పట్టించుకోకపోయినా లెక్క చేయడేమో కానీ దేవుని మాటను కనుక పట్టించుకోకపోతే ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి పురుషుడికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్యను నువ్వు జీవించినంత కాలము ప్రేమిస్తూనే ఉండాలి. అలాగే స్త్రీకి ఇస్తున్నటువంటి బాధ్యత ఏమిటి, ఆజ్ఞ ఏమిటి చూద్దాం మనం ఒకసారి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మొదటి వచనం. అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, ప్రేమిస్తున్న భర్తకు నువ్వు లోబడి ఉండు అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూసారండి. అలాగే స్త్రీలు కూడా భర్తను బిడ్డలను ప్రేమించాలి అంటాడు చూడండి. తీతుకు రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. కొండెకత్తెలను మిగుల మద్యపానాశక్తులైన ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు. ఎంతకాలం ప్రేమించాలి? ఎంతవరకు ప్రేమించాలి? నీకు చేతనైనంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. నీ మరణ దినము వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి, నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. అయితే కేవలం బిడ్డల్ని మాత్రమే ప్రేమిస్తారు, అటు భార్యను కానీ ఇటు భర్తను కానీ ప్రేమించరండి కొంతమంది. అలా కుదరదంటున్నాడు. అలా కుదరదు. నాకు పుట్టిన పిల్లలు అని బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవడం, భార్యను విస్మరించడం, భర్తను పట్టించుకోకపోవడం, అటువంటివి చేయకూడదు అంటున్నాడు. ఇక్కడ స్త్రీకి ఏం చెబుతున్నాడు? ఎవరెవరిని ప్రేమించమంటున్నాడు? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ఇద్దరిని ప్రేమించాలి. అలాగే పురుషుడు భర్త తన భార్యను బిడ్డలను ఇరువురిని ప్రేమించాలి. ఇదంతా దేనిలో ఉంటుంది? వివాహ వ్యవస్థలో ఉంటుంది. సహజీవనంలో అసలు బిడ్డల ప్రసక్తే ఉండదు. ప్రేమలు, బాధ్యతలు, విధేయతలు అసలు ఉండవండి. సహజీవనంలో పల్లెత్తు మాట అంటాకు వీల్లేదు. కూరలు ఉప్పెక్కువైందంటే ఇంకంతే, నేను ఇలాగే వండుతాను, నీకు నచ్చితే తిను, లేకపోతే మానేసి, నీకు కావాల్సిన నువ్వు వండుకో అంటది. అంతే, అయిపోయింది. పళ్ళరాలు కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఇంకెక్కడ? ఇప్పుడు తాగి లేటుగా వచ్చాడు ఇంటికి, ఏమిటంటే ప్రతిరోజు తాగి ఇంటికి వస్తున్నారు అన్నదనుకోండి, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నీకు నచ్చితే ఉండు, లేకపోతే పో అంటాడు. అంత ఒకటే మాట. కారణం ఏమిటి? ఈమె భార్య కాదు, అతడు భర్త కాదు. ఇలా తయారైంది వ్యవస్థ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సహజీవనములో ప్రేమ ఉండదు, సహజీవనములో విధేయత ఉండదు. కానీ వివాహ వ్యవస్థలో ప్రేమ ఉంటుంది, వివాహ వ్యవస్థలో విధేయత ఉంటుంది. అలాగే సహజీవనంలో స్త్రీ పురుషుల మధ్యలో జరిగేది వ్యభిచారం అని దేవుడు తెలియచేస్తే, వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషుల మధ్యలో జరిగేది దాంపత్యము, అది ధర్మము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది ధర్మం. ఎంత మంచి మాట, ధర్మం అనే మాట. ఏమంటే ఎక్కడ ధర్మము, ఎక్కడ జారత్వం అండి? ఎక్కడ ధర్మము, ఎక్కడ వ్యభిచారము చెప్పండి. అసలు ఎంత వ్యత్యాసం ఉంది చూసారా అండి? ఎంత వ్యత్యాసం ఉంది. ఇకపోతే సహజీవనంలో బాధ్యతలు ఉండవు, కానీ వివాహ వ్యవస్థలో బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ, అనగా స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఇరువురు కూడా బాధ్యతలతో బ్రతకవలసి ఉంటుంది. అదే తీతుకు పత్రిక 2వ అధ్యాయంలోనే వరుసగా చెప్పుకుంటూ వెళుతున్నాడు చూడండి. 5వ వచనంలో మళ్ళీ చదివితే దానిని మళ్ళీ చదవండి. 5వ వచనం. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలని పురుషులను హెచ్చరించుము, యవన పురుషులను హెచ్చరించుము అంటున్నాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము.
తీతుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూద్దాం మనం. క్షమించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు, ఖచ్చితంగా చెప్పాడు, ఖచ్చితంగా వివాహం అవసరము, వివాహములో గృహ పరిపాలన ఆవశ్యకము. స్త్రీలకేమిటి పురుషులకేమిటి చాలా ఖచ్చితంగా చెబుతున్నాడు. వివాహ వ్యవస్థలో బాధ్యతలుంటాయి, సహజీవనంలో బాధ్యతలు ఉండవు. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉండాలి. బాధ్యత లేకపోతే ఎలా చెప్పండి? వివాహం చేసుకుంటే భార్యను చూడాలి, ఆమెను పెంచి పోషించాలి, ఆమెకు కావలసినవన్నిటినీ కూడా సమకూర్చి పెట్టాలి. అది బాధ్యత. దాని కొరకు పురుషుడు ఏం చేస్తాడు? ఉద్యోగానికి వెళ్తాడు, డబ్బు సంపాదించుకొస్తాడు. భార్య ఉంటే బిడ్డల్ని ఇస్తాడు దేవుడు, బిడ్డల్ని పెంచి పోషించాలి. కాబట్టి పురుషుడు సంపాదనకు వెళ్ళాలి, కష్టపడి పని చేస్తాడు, తన కుటుంబాన్ని సాక్కుంటాడు. అలాగే స్త్రీ వివాహం చేసుకుంటే భర్త ఉంటాడు, బిడ్డలను అనుగ్రహిస్తాడు దేవుడు, వారిని పెంచుతూ ఉండాలి, చక్కగా వారి ఆలనా పాలన చూసుకుంటూ ఉండాలి, వారికి కావలసినవన్నీ వండి పెడుతూ ఉండాలి. బాధ్యత ఉంటుంది ఆమెకు. సహజీవనంలో బాధ్యత ఏమిటండి? సహజీవనంలో బాధ్యతలు ఉండవు. ఎంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఇదొక్కటి మాత్రమే మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సహజీవనము రాసుకోండి, ఈక్వల్ టు పెట్టి, సహజీవనం ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారము, జారత్వము. పెద్దల ఆలోచన లేకుండా, పెద్దల అనుమతి లేకుండా, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు కలిసి ఒకే గూడి కింద ఒక గదిలో బ్రతుకుతున్నట్టయితే వారు చేసేది సహజీవనము కాదు, అది లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు, అది ప్రాస్టిట్యూషన్, అది వ్యభిచారం. ఏమండి, వివాహ వ్యవస్థలో సమానత్వం ఉండదని అనుకుంటున్నారండి. కాదండి, వివాహ వ్యవస్థలో కూడా సమానత్వం అనేది ఉంటుందండి. తెలుసా? వివాహం చేసుకుంటే దేవుడు ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు. ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా ఏమి చూడలేదే. భర్తగా ఏం చెప్పాడు? నీ భార్యను ప్రేమించి తీరాలి అన్నాడు, కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. భార్యకేం చెప్పాడు? నీ భర్తకు లోబడి తీరాలి. ఒకరికే చెబితే అది వివక్షత చూపించినట్టు అవుతుంది, ఇరువురికి చెబుతున్నాడుగా. ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. పేతురు మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు, అంటే భాగస్వాములు. జీవము అనే దేవుడు ప్రసాదించిన ఈ కృపావరముల్లో, అంటే ఈ మహద్భాగ్యముల్లో మీ భార్యలు మీతో కూడా భాగస్వాములు అనగా సమానమైన ప్రాతినిధ్యాన్ని కలిగిన వారు అని అర్థం. సమానమైన భాగాన్ని కలిగిన వారు, హెచ్చు తగ్గులు లేవు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా హెచ్చు తగ్గులు లేవు కదా అని భర్తను ఎత్తినేకేయటమేనా? హెచ్చు తగ్గులు లేవు కదా అని భార్యను ప్రేమించకుండా వదిలేసేయటమేనా? అలా కాదండి. పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు, భార్య తన భర్తకు లోబడి విధేయులై బ్రతకాలి. ఇవి సమానము, ఇది సమానత్వము. భార్యాభర్తల మధ్య దేవుడు స్థాపించిన సమానత్వము ఎంత బాగుందో చూడండి. మరి లివ్ ఇన్ రిలేషన్లో వ్యత్యాసాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరికి అధికారం ఉంటుంది, పురుషుడు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. కాబట్టి మేము వివాహాన్ని వదులుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళుతున్నామని అసలు ఎలా చెబుతున్నారు వీళ్ళు? కాబట్టి దేవుడు ఏర్పరిచిన వివాహం దగ్గరకు రావాలి, దేవుడు సూచించిన వివాహ ధర్మాల దగ్గరకు రావాలి, దేవుడు సూచించిన వివాహ నియమ నిబంధనల దగ్గరకు రావాలి. అక్కడికి వచ్చి ఆలోచిస్తేనే దాంపత్య జీవితం ఎలా కొనసాగించాలో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా అర్థమవుతుంది. ఏమండి? కాబట్టి ఈ సహజీవనం అనేది
బహు అసహ్యమైన క్రియ దేవునికి. ఒకవేళ దీనిలో మీరు ఎవరైనా ఉన్నారా, దాని నుండి బయటకు వచ్చేయండి, విడిచిపెట్టేసేయండి. దేవుని క్షమించమని అడగండి, దేవుడు క్షమిస్తాడు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇలా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్లకు సత్యాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి. విదేశాలలో ఈ తరహా సంబంధాలు మనకు కనిపిస్తాయి. భారతదేశంలో కూడా చాలా చాలా ఎక్కువే, తక్కువేం కాదు. ఇది దేవునికి సుతారము ఇష్టం లేనిది. ఒక అపవిత్ర కలయికను దేవుడు అస్సలు సహించడండి. ఎందుకంటే మానవ దేహము పరమ పవిత్రము, పరమ పరిశుద్ధము, పరమ పవిత్రము, పరమ పరిశుద్ధము, అది నిష్కళంకము. దాని మీద మరక పడడానికి వీల్లేదు, దాని మీద డాగు పడడానికి వీల్లేదు. అందుకే స్త్రీ పురుషుల కలయిక దగ్గరకు వచ్చినప్పటికి చాలా ఖచ్చితమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టేశాడు ప్రారంభం నుండి కూడా. వాటిని మనిషి అనుసరిస్తూ వెళ్ళాలి, ఆచరిస్తూ వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి. క్రైస్తవుడు సమాజమునకు బోధిస్తూ వెళ్ళాలి. లేకపోతే ఈ వ్యవస్థ మరింత కుళ్ళిపోతుందండి, మరింత పాడైపోతుంది. కాబట్టి నేటి ప్రపంచ ప్రజలకు కావలసింది సహజీవనం కాదు, సహవాసము. సహజీవనం నుండి బయటికి రావాలి అంటే సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయాలి చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడుగా ఉండాలి అన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎవరి సహవాసమునకు వచ్చి చేయాలి? పరిశుద్ధాత్మ గారి సహవాసమునకు రావాలి. పరిశుద్ధాత్మ గారు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుని కుమారుడు. అంటే దేవుని అభిప్రాయాలు అన్నిటినీ కూడా లోకానికి తెలియచేయడానికి వచ్చినటువంటి ఒక మహాశక్తి. ఆయన వాక్యము ద్వారా తన ప్రతి కార్యమును జరిగిస్తూ ఉంటారు. అంటే మనిషి ఎవరి సహవాసమునకు రావాలి? దేవుని సహవాసమునకు రావాలి. కానీ మనిషి ఎక్కడ ఆగిపోయాడు? సహజీవనం దగ్గర ఆగిపోయాడు, సహజీవనం వైపు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు సహజీవనం వైపు వెళ్ళాడు? దేవునితో సహవాసము లేదు కాబట్టి, దేవునితో స్నేహం లేదు కాబట్టి, దేవుడు వ్రాయించిన గ్రంథముతో అనుబంధం లేదు కాబట్టి మనిషి సహజీవనము, లివ్ ఇన్ రిలేషన్షిప్ వైపు వెళ్ళిపోయాడు. అది సుఖం అనుకుంటున్నాడు, అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాడు, అది ఆనందం అనుకుంటున్నాడు. కాదండి, అది వ్యభిచారము, అది జారత్వం అని దేవుడు అంటున్నాడు. ఇలా కనుక మనం దేవునితో సహవాసం చేస్తే, వాక్యముతో మనం సహవాసం చేస్తే, ఏమండి, మనం ఈ జారత్వాల జోలికి, వ్యభిచారాల జోలికి, సహజీవనముల జోలికి అస్సలు వెళ్ళలేమండి. అందుకే ఏమంటాడు చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఎవరి సహవాసం కావాలంటున్నాడు చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము అంటున్నాడు. మన సహవాసము ఎవరితో ఉన్నదట? ఎవరితో ఉండాలట? ప్రతి వ్యక్తి సహవాసము ఎవరితో ఉండాలి? ఒక స్త్రీతో కాదు సహజీవనము, ఒక పురుషుడితో కాదు సహజీవనము. ఎవరితోనట? తండ్రి అంటే ఎవరు? మన కన్నతండ్రి కాదు, మన తల్లి భర్త కాదు, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ చివరి అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో సహవాసము మనకు ఉండాలి, మీకు ఉండునుగాక అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఎవరెవరి సహవాసాలు అవసరం ఉంటున్నాడు? తండ్రి అయిన దేవుని సహవాసము, కుమారుడైన క్రీస్తు సహవాసము మనకు ఉండాలి అంటున్నాడు. టోటల్గా మనుషులందరూ కూడా దేవునితో సహవాసము చెయ్యాలి.
దేవునితో సహవాసం చేసేవాడు స్త్రీతో కానీ లేకపోతే ఒక స్త్రీ పురుషునితో కానీ సహజీవనం చెయ్యదిక. ఎందుకంటే దేవుని సహవాసంలో పవిత్రత ఉంటుంది, యథార్థత ఉంటుంది, సత్యం ఉంటుంది. దేవునితో చేసే సహవాసంలో భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, దిద్దుబాటు ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, మనిషికి కంట్రోల్ ఉంటుంది మనిషికి. అందుకే ప్రతి మనిషి దేవుడితో సహవాసం చేయాలి. అందుకే కదండి క్రీస్తు మీరు సర్వలోకమునకు వెళ్ళి అసలు సువార్తలో ఏమున్నదో చెప్పండి అన్నాడు. బైబిల్లో ఏముందో చాటి చెప్పండి అన్నాడు. బైబిల్లో ఇదిగో ఇది ఉంది. బైబిల్లో సహజీవనం వద్దనే మాట ఉంది. బైబిల్లో దేవునితో సహవాసం చేయమనే మాట ఉంది. ఈరోజు ఫ్యాషన్గా చెప్పుకుంటున్న ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక పాపము అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఇలా సహజీవనం చేసిన వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయో బైబిల్ గ్రంథం ఒక సాక్ష్యంగా చెబుతోంది. ఈ సంగతులు నువ్వు ప్రపంచానికి చెప్పవయ్యా అని యేసుక్రీస్తు గారు ఎలుగెత్తి చాటితే ఈ బైబిల్ పట్టుకుని వీడు వెళ్ళి స్వస్థత చేస్తానంటాడు. మాయ మాటలు, మాయ బోధలు. అందుకు కదా సమాజానికి అసహ్యం వేసింది క్రైస్తవ్యం అంటే. మానవ బ్రతుకులను మార్చే మాటలు చెప్పలేదండి. మనుషుల జీవితాలను బాగు చేసే వాక్కులు తెలియపరచలేదు ఈ సమాజానికి క్రైస్తవులు. ఆశీర్వాదాలని, దీవెనలని, లేకపోతే గుడారాల పండుగలని, కోత పండుగలని, క్రిస్టమస్లని, ఈస్టర్లని, వీటిని గురించి చెప్పుకుంటూ వెళ్ళారు ఎప్పుడు చూసినా. ప్రతి వారం వీటన్నిటికి మించి ఆరాధన 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 ఒకటి. అక్కడికి వెళ్ళి నేర్చుకునేది ఏదీ లేదు, నేర్పించింది లేదు. గుడి దాటి క్రైస్తవ సమాజం బయటకు రాలేకపోయింది నేటి వరకు. గుడి దాటి వీడు వేసే వేషాలన్నీ గుళ్ళోనే చెల్లుబాటు అవుతాయి. సభ్య సమాజంలోకి వస్తే సిగ్గుతో నవ్వుతారు అందరూ. ఏంటా పనులేంటి, ఆ వేషాలు ఏంటని. ప్రార్థన పేరుతో, ఆరాధన పేరుతో కింద పడి దొర్లేయటం అసలు ఏ మతంలో అయినా మనకు కనిపిస్తుందా చెప్పండి? ఎక్కడైనా అంత అసహ్యమైన పనులు ఎక్కడైనా జరుగుతున్నాయా? స్వస్థతల పేరుతో జరిగే మోసం ఏ మతంలో మనకు కనిపిస్తుంది చూపించండి. హైందవ మతంలో ఉన్నదా, ఇస్లాంలో ఉన్నదా, దేనిలో ఉన్నది? దేనిలో లేదు, ఒక్క క్రైస్తవ్యంలోనే. జనం చేదరించుకోక ఏం చేస్తారు మరి? ఏది అవసరం అది నేర్పించలేదు. వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయలేదు ఇంతవరకు క్రైస్తవులు. ఇప్పుడు ఇక చేద్దామని మనలాంటి వాళ్ళు బయలుదేరినా, యూనివర్సిటీ బయలుదేరినా వినే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. మనం రోడ్డెక్కే సమయానికే అన్ని వైపుల నుంచి అడ్డంకులు వచ్చేస్తున్నాయి మనకు. వాడు ఊరుకుంటాడేంటి? దుష్టుడు సహిస్తాడా? చూస్తూ చూస్తూ ఊరుకుంటాడా? మనల్ని విడిచిపెడతాడా రోడ్డు మీదకి? దేవుని పిల్లలారా, వేల మంది ఉన్నటువంటి బహిరంగ సభలో క్రైస్తవులు చెప్పవలసిన విషయాలండి ఇవి. బైబిల్ ఎంత గొప్పది. బైబిల్ నీకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. బైబిల్ నీకు నీతి నేర్పిస్తుంది. బైబిల్ నీకు పరిశుద్ధతను నేర్పిస్తుంది. బైబిల్ నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియపరుస్తుంది. ఏది అసహ్యమైనదో నీకు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నీకు వివరిస్తుంది. ఏది నీకు బ్రతుకునకు అవసరమైనదో నీకు నేర్పిస్తుంది. అంత గొప్పది బైబిల్. దాన్ని చెప్పాలి ఈ ప్రపంచంలో. వాటిని వదిలేశారు. ఏంటో చెప్పుకుంటూ వెళ్ళారు ఇంతకాలం. అయిపోయింది. మనకి ఇక చెప్పే అవకాశం రాకపోవచ్చు బహిరంగంగా. కాబట్టి దేవుని పిల్లలారా, తెలుసుకోండి. మీ బిడ్డలు జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను నేను, మీ పిల్లల సహవాసాలు ఎవరితో, మీ ఆడపిల్లల సహవాసములు ఎవరితో, మీ మగపిల్లల సహవాసములు ఎవరితో? స్కూళ్ళ, కాలేజీల, చదువుల, ఉద్యోగాల? పూర్తి నిఘా పెట్టండి మీ పిల్లల మీద, లేకపోతే దుష్టుడు ఎగరేసుకుపోతాడు. చిన్న పిల్ల, 13 సంవత్సరాల పిల్లని ఎలా చేసాడు చూడండి వాడు. ఇంకొంత వయసు ముదిరితే వాళ్ళిద్దరూ సహజీవనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ ప్రపంచానికి కావాల్సింది సహజీవనం కాదు, దేవుని సహవాసము. ఆ సహవాసమును తెలియచేసే ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. కాబట్టి
మీరు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. ఈ సమాజాన్ని మీరు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. మీ కుటుంబాలను చూసుకుంటూ ఉండండి. మీ కుటుంబాలు అంటే కేవలం మీ పిల్లలు, మీరు, మీ నలుగురు, మీ ఐదుగురు మాత్రమే కాదు, మీ బంధువుల కుటుంబాలు. వారికి కూడా వాక్యాన్ని అందిస్తూ, వాళ్ళు విసుక్కున్న, ఇబ్బంది పెట్టిన, తిట్టిన ఏదో ఒక విధంగా చెబుతూ ఉండండి. మనం చేరవేయాలి, లోకానికి చేరవేయాలి, చేరవేయాలి, చేరవేయాలి. దారులన్నీ మూసుకుపోతున్నాయి ఒక పక్క నుండి. పరిస్థితులు ఏమీ అనుకూలంగా ఉండట్లేదు మనకు. భారతదేశం వెళ్ళి క్రైస్ట్ చర్చ్ కోవేట్గా మనం కూడా సువార్త ప్రకటిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం, ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కానీ దారులన్నీ కూడా బిగుసుకుపోతున్నాయి. చూశారండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, భారతదేశంలో పరిస్థితులన్నీ కూడా. మరి ఎలా మారుద్దాం ఈ సమాజాన్ని? ఇప్పటివరకు చాలా టైం ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చి ఇంచుమించు 400 ఏళ్ళు అనుకుంటా అయింది. ఇంతవరకు బైబిల్ అంటే బయటకు వస్తున్నాయి తప్పించి కోట్ల సంఖ్యలో. దానిలోని జ్ఞానం ఎక్కడొచ్చింది చెప్పండి బయటికి? అందుకే దేవుని పిల్లారా, మనం చెప్పగలగాలి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజల గుండెలలో వాక్యానికి సంబంధించిన విత్తనాలు మనం నాటుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే కోట్ల మందిలో ఒక్కడైనా మారతాడు. కోట్లు, ఇప్పుడు మనం కోట్ల మందిని పెట్టుకోవాలి టార్గెట్. కోట్ల మందిని పెట్టుకుంటే ఒక్కడన్నా మారతాడేమో. ఒకప్పుడు 100 మంది, తర్వాత 1000 మందిని పెట్టుకున్నాను టార్గెట్గా. 1000 మందిలో కనీసం ఒక్కడన్నా మారిపోతాడా, ఒక్కడన్నా ఆలోచించకపోతాడని. ఇప్పుడు లక్షలు దాటేసింది. కోట్ల మందికి చెబితే తప్ప ఒక్కడన్నా మారడు, దొరుకుతాడు అనే నమ్మకం లేకుండా పోతుందండి. కాబట్టి ఈ ప్రపంచానికి కావాల్సింది సహజీవనం కాదు, సహవాసం. దేవుని సహవాసం, దేవుని వాక్కులు కావాలి, దేవుని జ్ఞానం కావాలి, బైబిల్లో ఉన్న సారం కావాలి. ప్రతి వ్యక్తి దగ్గరకు ఈ జ్ఞానం వెళ్ళిన నాడు మనుషులు తమ నడవడికను మార్చుకుంటారు, తమ జన్మ ఎంత గొప్పదో తెలుసుకుంటారు, తమ దేహం ఎంత పవిత్రమైనదో అర్థం చేసుకోగలుగుతారు. దానిని సజీవ యాగముగా దేవునికి సమర్పించి దేవుని కొరకు వినియోగించుకోగలరు. అదే కోరుకున్నాడు కదా పౌలు గారు. ఒక రెఫరెన్స్ చూసి ముగిద్దాం ఇక మనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, మీ దేహములను ఆయనకు సమర్పించండి అంటున్నాడు. చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహములను, మీ శరీరములను దేవుడికి ఇవ్వండి తప్పించి సహజీవనానికి ఇవ్వకండి, జారత్వాలకు ఇవ్వకండి, వ్యభిచారములకు ఇవ్వకండి. నియంత్రణ చాలా అవసరం, కంట్రోల్ చాలా అవసరం. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది మనకు? దేవుని మాట మన చెవిన బడిన నాడు, మన హృదయంలోకి వెళ్ళిన నాడు, మన దేహాన్ని దేవుని కొరకు పవిత్రంగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి అనే ఆలోచన మనలో కలుగుతుంది. అప్పుడు మనం దాని వైపు అడుగులు వేయగలము. కాబట్టి భారతదేశంలో ఉన్నవాళ్ళు, బిడ్డలను కలిగి ఉన్నవాళ్ళు, అలాగే కోవిడ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ అంశాన్ని మరొకసారి ఆలోచించండి. సహజీవనం ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకోండి. దేవుని సహవాసంలోకి వద్దాం. మనం అందరం కూడా దేవుని చల్లటి దీవెనలు పొందుకుందాం. మన బ్రతుకు బాగున్న నాడు దేవుడు మనల్ని చల్లగా చూస్తాడండి, మనల్ని ప్రేమిస్తాడు. మన శరీరమును మనం పాపకార్యములకు వినియోగిస్తున్న నాడు, వివాహ వ్యవస్థలో జరుపుకోవలసిన వాటన్నిటినీ కూడా పెళ్లితో సంబంధం లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం రెచ్చిపోయి మన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, అపవిత్రపరుచుకుంటున్నాడు. దేవుడు ఎందుకు సహిస్తాడు చెప్పండి మనలను? కాబట్టి మనం అందరం వాక్యాన్ని చదువుదాము, వాక్యానుసారంగా జీవిద్దాము, సహజీవనాలకు దూరం చేద్దాం. అనేక మందిని దేవుని సహవాసం దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, కాబట్టి పాఠ్యాంశం సహజీవనమా, సహవాసమా, ఏది